భూమి అని చెర్రీ రాగానే, మన పెళ్ళి నీకు సంతోషమేగా చెర్రీ అని భూమి అంటుంది. భూమి ఏం మాట్లాడుతున్నావు అని చెర్రీ అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్న విషయం ఎప్పుడు కూడా నాతో చెప్పలేదు కదా, ఎందుకు చెప్పలేదు చెర్రీ అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. భూమి, పిరికివాడికి ప్రేమించే అర్హత లేదని చెప్తూ ఉంటారు కదా, అది కరెక్ట్ భూమి. నీ ప్రేమను బలి తీసుకొని నేనెందుకు సంతోషంగా ఉంటాను? నేను నా ప్రేమని చెప్దామనుకునే లోపలే నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావని నాకు నిజం తెలిసింది. అందుకే నేను నీకు చెప్పలేదు. నేను పక్కకి తప్పుకున్నాను అని చెర్రీ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. నువ్వు నన్ను ఎప్పటినుంచి ప్రేమిస్తున్నావు అని భూమి అడగటంతో, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు భూమి? అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావని తెలుసుకున్న తర్వాత నేను పక్కకు తప్పుకున్నానని చెప్తున్నాను కదా, ఇక వదిలేసేయి భూమి అని చెర్రీ అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం నాకు తెలిసిపోయింది కదా, ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావో చెప్పు చెర్రీ చెప్పు అని భూమి అడుగుతూ ఉంటుంది. నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి నేను ప్రేమిస్తూనే ఉన్నాను. అయినా మనసు ఇచ్చి పుచ్చుకోవటాలు, ప్రేమించటాలు ఏవి కూడా మన చేతుల్లో ఉండవు. అది మన తలరాతలో ఉండాలి, వదిలేయమని చెప్తున్నాను కదా అని చెర్రీ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ముందు ఈ పెళ్ళి ఆపే ప్రయత్నం చూడు భూమి అని చెర్రీ అంటే, కానీ ఎలా చెర్రీ, అది కుదరదు కదా అని భూమి అంటుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది భూమి అని చెర్రీ అనడంతో, ఏంటో చెప్పమని భూమి అంటుంది. ఈరోజు రాత్రి 11:30కి మన గెస్ట్ హౌస్ దగ్గర ఒక టర్నింగ్ ఉంది కదా, అక్కడికి వచ్చేసే భూమి. ఎందుకు ఏంటి అన్నది నువ్వు ఏమీ అడగకు. కొన్ని రోజులు మాత్రం నువ్వు ఈ ఇంటికి దూరంగా ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకో అని చెర్రీ అంటే, అలా చేస్తే నేను నాన్న దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను చెర్రీ అని భూమి అంటే, అలా ఏం జరగదు, మొత్తం నేను చూసుకుంటాను, నా వల్లే ఇదంతా జరిగిందని నేను చూసుకుంటాను భూమి, నీపై ఏ మాట రానివ్వను అని చెర్రీ అంటాడు. తప్పేదైనా ఉంటే నా మీదే వేసుకుంటానని చెప్తున్నాను కదా, నువ్వు ఇంకేమీ మాట్లాడకు భూమి, ప్లీజ్ భూమి, నువ్వు మా గగన్ అన్నయ్యకే దక్కాలి భూమి, ఇక దేని గురించి ఆలోచించకు అని చెప్పి చెర్రీ వెళ్తాడు. తర్వాత చెర్రీ మెట్ల మీద కుప్పకూలి చాలా ఏడుస్తూ ఉంటే, భూమి కూడా ఇంకోవైపు ఏడుస్తూ ఉంటుంది. ఇక అర్ధరాత్రి 11:30 కాగానే చెర్రీ అక్కడ టర్నింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. భూమి ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే, భూమి బ్యాగు మొత్తం కూడా సర్దుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే చెర్రీ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో, ఏంటి భూమి ఇంకా రాలేదేంటి అని చెర్రీ నిలదీస్తూ ఉంటాడు. అది కాదు చెర్రీ, నువ్వు ప్లాన్ ఏంటో చెప్పకుండా నేను ఎలా రాను అని భూమి అంటే, రేపు మన పెళ్లి భూమి, ఇప్పుడు కనుక నువ్వు రాకపోతే అన్నయ్యతో నీకు పెళ్లి ఎప్పటికీ జరగదు. రేపు నేను నీ మెల్లో 3 ముళ్ళు వేసేస్తాను, అప్పుడు నువ్వు అన్నయ్యకి శాశ్వతంగా దూరం అయిపోతావు. నీకు అన్నయ్య అవసరం లేదు, జీవితాంతం బాధపడుతూ ఉంటాను, నేను నీ మెడలో 3 ముళ్ళు వేసినా పర్వాలేదనుకుంటే నువ్వు రాకు అంతేనని చెర్రీ అంటాడు. నీ ఇష్టం భూమి, రేపు మన పెళ్ళ లేకుంటే గగన్ అన్నయ్యతో నీ పెళ్ళ, నువ్వే ఆలోచించుకో అని చెర్రీ ఫోన్ పెట్టేయటంతో, ఇక భూమి సూట్ కేస్ పట్టుకొని హాల్లో పెట్టేసి నిద్రపోతున్న శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మొక్కుకుంటూ ఉంటుంది. అయితే శరత్చంద్ర మాత్రమే గదిలో నిద్రపోతున్నట్లు చూపిస్తూ ఉంటాడు, అక్కడ అపూర్వ ఉండదు. ఈ లోపల చెర్రీ గగన్కి ఫోన్ కాల్ చేస్తాడు. ఇదేంటి ఈ అర్ధరాత్రి చెర్రీ నుంచి ఫోన్ కాల్ వస్తోంది అని గగన్ అనుకుంటూ, రే చెర్రీ ఏంట్రా ఇప్పుడు కాల్ చేస్తున్నావు, ఏమైంది అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అన్నయ్య అన్నయ్య, వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారన్నయ్య, రే కొట్టకురా అని తనకు తానే చెంపలు పగలగొట్టుకుంటూ ఉంటాడు. రే చెర్రీ ఏమైందిరా చెప్పరా అని గగన్ అడుగుతూ ఉంటే, అయ్యో అన్నయ్య నన్ను చెప్పనివ్వట్లేదు, నేను ఫోన్లో లొకేషన్ పంపించాను, నువ్వు అర్జెంటుగా నేను పెట్టిన లొకేషన్కి వచ్చేసేయి అన్నయ్య అని చెర్రీ ఫోన్ పెట్టేస్తాడు. సరే వస్తున్నా అని గగన్ బయలుదేరి వస్తూ ఉంటాడు. నన్ను క్షమించండి నాన్న, గగన్ బావుని ఈ జన్మకి పెళ్లి చేసుకొని తీరాలి, గగన్ బావుని పెళ్లి చేసుకోకుండా నేను బ్రతకలేను నాన్న, బ్రతకలేను అని భూమి అనుకుంటూ ఆటోలో సూట్ కేస్ పెట్టుకొని బయలుదేరి వస్తూ ఉంటుంది. భూమి కంటే ముందుగా గగన్ చెర్రీ దగ్గరికి వస్తాడు. రే చెర్రీ నీకేమీ కాలేదు కదా అని చెర్రీని మొత్తం తడుముకొని చూసుకుంటూ, రే ఎవర్రా వాడు, నా తమ్ముణ్ణి చేయి చేసుకుంది ఎవర్రా అని గగన్ అరుస్తూ చుట్టూ చూస్తూ ఉంటారు. అన్నయ్య ఎవరు లేరన్నయ్య అని చెర్రీ చెప్పగానే గగన్ షాకింగ్గా వింటూ ఉంటాడు. నువ్విక్కడికి రావాలనే నేను కావాలని అలా ఫోన్ చేశాను అని చెర్రీ చెప్పగానే గగన్కి కోపం వస్తుంది. రే నీకు అసలు కామన్ సెన్స్ అనేది లేదా, నేను ఎంత భయపడి టెన్షన్ పడ్డాను, ఇంకోసారి ఇలాంటి జోకులు వేశావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ కారు ఎక్కడానికి వెళ్తూ ఉంటాయి. అన్నయ్య ఇది సీరియస్ అన్నయ్య అని చెర్రీ చెప్తాడు.
ఇది లైఫ్ మ్యాటర్ అన్నయ్య అని చెర్రీ చెప్పగానే వెళ్తున్న గగన్ ఒక్క క్షణం ఆగిపోతాడు. రేపు తెల్లవారితే భూమితో నా పెళ్ళన్నయ్య, నువ్వు ప్రేమించిన భూమిని నేనెలా పెళ్లి చేసుకుంటానన్నయ్య అని చెర్రీ అంటే, నాకు తెలుసు, ఇదే మాట వెళ్ళి మీ మామయ్యతో చెప్పు, వేరొకరిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు అని గగన్ అంటాడు. భూమిని ఎవరికో అప్పచెప్పటానికి అయితే నిన్నెందుకు రమ్మంటాను అన్నయ్య, నీకు అప్పచెప్పటానికే నేను నిన్ను ఇక్కడికి రమ్మన్నాను అని చెర్రీ చెప్పగానే గగన్ మరింత షాకింగ్గా వింటూ ఉంటాడు. రే, ఏం మాట్లాడుతున్నావురా, నీకు అసలు మైండ్ పనిచేస్తోందా అని గగన్ నిలదీస్తూ ఉంటే అప్పుడే భూమి ఆటోలో నుండి దిగుతూ ఉంటుంది. అదిగో భూమి వచ్చింది అని చెర్రీ చూపిస్తూ ఉంటాడు. గగన్ భూమి ముఖం కూడా చూడకుండా అటువైపుకి తిరిగి ఉంటాడు. భూమి ముఖం చూడకుండానే గగన్ కోపంగా, నీకు ఇది ఒక ఆట అయిపోయింది భూమి, ప్రతిసారి నువ్వు ఆడుతున్న ఆటలో నేను బలైపోతూనే ఉన్నాను, ఈసారి మాత్రం నేను బలి కావటానికి సిద్ధంగా లేను అని గగన్ అంటే, బావా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు, మా పెళ్ళిని ఆపటానికి భూమి ఏదో ప్లాన్ చేశానన్నాడు, ఆ ప్లాన్లో భాగంగానే చెర్రీ నన్ను ఇక్కడికి రమ్మన్నాడు, నేను వచ్చాను అంతేనని భూమి చెప్తుంది. భూమి, నువ్వు అన్నయ్య వెళ్ళిపోవటమే ఒక్కటే మార్గం, అప్పుడే మన పెళ్ళి తప్పిపోతుంది అని చెర్రీ చెప్పగానే, ఏంట్రా నీ ఉద్దేశం, ఇప్పుడు తనని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకొని మీ ఇంటికి ఇల్లరికం రమ్మంటావా అని గగన్ అరుస్తూ ఉంటే, అలా అని నేను చెప్పటం లేదు, అసలు ఆ రోజు పెళ్ళి ఆగిపోవటానికి కారణం ఏంటో తెలుసా అని చెర్రీ చెప్తూ ఉంటే, రేయ్ ఆపరా, మీ కహానీలు వినటానికి నేను సిద్ధంగా లేను అని చెయ్యి అడ్డు చూపిస్తూ, ఈ విడగాన్ని తీసుకువెళ్ళి నేను పెళ్లి చేసుకున్నానే అనుకో, పెళ్లి పీటల మీద కూర్చోపెట్టి తాళి కడుతున్నానే అనుకో, నాకు నాన్న కావాలి అని అంటుంది. పోనీ తాళి కట్టానే అనుకో, ఇల్లరికం రమ్మని చెప్తుంది, అప్పుడు నా చేతులతో నేను తాళి కట్టి ఉంటాను కదా, ఈ చేతుల్ని నాకు నేనే నరుక్కోవాలరా అని గగన్ చాలా ఎమోషనల్గా అరుస్తూ చెప్తూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది. ఆఖరి నిమిషంలో పెళ్లి ఆపేసిందన్న కోపంతో నువ్వు భూమిని ఇలా మాట్లాడుతున్నావన్నయ్యా, అసలు ఆ రోజు భూమి ఎందుకు పెళ్లి ఆపేసిందో తెలుసా అని చెర్రీ అంటుంటే అప్పుడే కారు హారన్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఎవరి కారు అని ముగ్గురు షాకింగ్గా చూస్తూ ఉంటే అపూర్వ, శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు. ఇక శరత్ చంద్ర నేరుగా గగన్ దగ్గరికి వచ్చి, ఏంట్రా మళ్ళీ నా ఇంటి పరువు తీయాలని చూస్తున్నావా, అందుకే వీళ్ళిద్దరిని ఇక్కడికి రమ్మన్నావా, మళ్ళీ మా మీద ఏం కుట్ర పన్నుతున్నావురా అని శరత్ చంద్ర గగన్ని నిలదీస్తూ ఉంటాడు. ఏమ్మా భూమి, వీడు రమ్మంటే నువ్వు వచ్చేయటమేనా అని శరత్ చంద్ర అంటే, మావయ్య వీళ్ళిద్దరికీ ఏమీ తెలియదు మావయ్య, నేనే ప్లాన్ చేసి వీళ్ళిద్దరినీ ఇక్కడికి రప్పించాను మావయ్య అని చెర్రీ చెప్తాడు. ఏంట్రా నీ ప్లాన్ అని శరత్ చంద్ర చెర్రీని నిలదీస్తూ ఉంటాడు. మావయ్య, రేపు నాకు భూమికి పెళ్ళి, కానీ గగన్ అన్నయ్య భూమి ఒకరిని ఒకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు, వాళ్ళని కాదని నేనెలా పెళ్లి చేసుకుంటాను అని చెర్రీ అంటుంటే వెంటనే శరత్ చంద్ర చెర్రీ చెంప పగలగొట్టడంతో గగన్కి చాలా కోపం వచ్చి, రేయ్ శరత్ చంద్ర అని వేలు చూపిస్తూ అరుస్తూ ఉంటే అంతకు రెట్టింపు శబ్దంతో, రేయ్ ఆగరా, వాడు నా మేనల్లుడు, భూమి నా కన్న కూతురు, వీళ్ళిద్దరూ నా రక్త సంబంధం, మధ్యలో నువ్వెవర్రా వీళ్ళని కొడుతుంటే అడ్డుకోవటానికి, నేను వీళ్ళతో మాట్లాడుతుంటే నువ్వు అడ్డుపడడానికి అని శరత్ చంద్ర నిలదీస్తూ ఉంటాడు. మధ్యలో నువ్వు అస్సలు మాట్లాడకు అని శరత్ చంద్ర అంటుంటే, అన్నయ్య నువ్వు మధ్యలో రాకు, నేను చూసుకుంటాను అని చెర్రీ అంటే వెంటనే శరత్ చంద్ర చెర్రీ కాలర్ పట్టుకొని, రేయ్ రక్తం పంచుకున్న ఈ మేనమామ కంటే నీకు ఈ ఆఫ్ బ్రీదర్ కాడే ఎక్కువైపోయాడా, నా ఇంట్లోనే నువ్వు నాకు శత్రువుగా తయారవుదాం అనుకుంటున్నావా, నిన్ను ఇలా కాదురా అని అక్కడ ఉన్న కర్ర తీసుకొని 2 దెబ్బలు చెర్రీ తలతో పగలగొట్టేస్తాడు. దాంతో చెర్రీ తలకి రక్తం కారుతూ కుప్పకూలిపోతాడు. గగన్ ఏమీ చేయలేక మౌనంగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. భూమి ఏడుస్తూ, నాన్నా నాన్నా ఆగండిని అడ్డుకోపోతూ ఉంటే అంతకు ముందుగానే అపూర్వ వచ్చి, బావా ఇంతకన్నా ఎక్కువగా కొడితే వాడు చచ్చిపోతాడు బావా, మన చెర్రీ వదిలేసేయ్ బావా అని అపూర్వ అంటుంది. చూడమ్మా భూమి, నువ్వు ఎవరి మాట వినకు అని శరత్ చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.